చూసుకోవాలి. ఎచ్చులకు బయటికి పోయి ఏందో చేద్దాం అనుకుంటే ఇంకేందో అవుతుంది. నలుగుట్ల నవ్వుల పాలయ్యే కథ అవుతుంది. 10 మందిలా పరువు పోతుంది. ఓసారుకు ఇట్లనే అయింది. ఏందో చేద్దామని పోతే ఇంకేందో అయింది. దెబ్బకు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయింది సారు. ఆ కథ ఏందో అరుచుకుందాం పండ్రి. మందుల సామేలు సారు గురించి మొన్ననే చెప్పుకున్నాం కదా. ఉసుకదందా చేస్తున్నాడని అలా చేయిపాట ఆయననే లొల్లి చేసిండు. లారీలకు లారీలు ఉసుక ఎత్తుకపోతున్నాడు అన్నాడు. క్వారీతానికి పోయి లారీలను కూడా చూపెట్టిండు. దీంతో సామేలు సారు దెబ్బకు బయటికి ఉరికొచ్చిండు. ఏహే ఉసుక సంగతే నాకు తెలియదు, అంతా ఆఫీసర్లే చూసుకుంటున్నారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చిండు. అయినా ఎవరు నమ్ముతలేరు అనుకున్నాడో ఏందో గాని అక్కడికేంచి కలెక్టర్ మేడానికి ఫోన్ కొట్టిండు. ఉష్కతోటి నాకేం సోపది లేదని చెప్పుండ్రి మేడం అని అడిగిండు. ఆ మేడం ఏమన్నదో చూడుండ్రి. యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం ఇసుక తీయడానికి మీరు పర్మిషన్ ఇచ్చారు అవునా? ఇప్పుడు ఈ ప్రింటింగ్, ఎలక్ట్రికల్ మీడియా, సోషల్ మీడియా అంతా ఇది ఎమ్మెల్యే గారే చేస్తున్నారు అన్నట్టు ఒక ప్రచారం చేస్తా ఉన్నారు. అంటే అది మొత్తం స్టేట్ నుంచి వచ్చిందండి పర్మిషన్. లేదు మేడం, నాకేమైనా సంబంధం ఉందా? ఇంట్లో మినిట్స్ లో కాల్ చేస్తానండి మీకు. నాకు వేరే కాల్ వస్తుంది. ఒక్క మాట మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. అయ్యో పాపం, మేడం నడిమిట్లనే ఫోన్ కట్ చేసింది కదా. అగో మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే నడిమిట్ల కట్ చేస్తుందా అని అలా మనుషులు కోపానికి వచ్చిండ్రు. కానీ దీనికంటే మొదలే సామెలు సారు మంత్రి వెంకటరెడ్డి సార్కు కూడా ఫోన్ చేసిండట. సారు కథ ఏటో అవుతున్నది, మీరే చూసుకోవాలి అని అడిగిందట. ఏహే నువ్వే సపోర్ట్ చేయక ఊకో, ఉష్కే అట్లనే నడుస్తుంది, నడవకుండా ఏం చేస్తుందని వెంకటరెడ్డి సారు గట్టిగానే అరుచుకున్నట. పాపం సారు ఏం చేయాలో తెలియక వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ఇవన్నీ చూసినోళ్ళు మాత్రం ఈ పంచాయతీల సామెలు సారు ఒక్కడే కాదు, ఇంకా పెద్ద పెద్దోళ్ళు చాలా మంది చేతులున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఎమ్మెల్యే సార్ తప్పించుకుంటానికి విలేకరులతోని మాట్లాడి అందరినీ ఇరికిచ్చిందని నల్గొండ పెద్ద లీడర్లు లోపల అనుకుంటున్నారట.